ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. సార్, ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ రోడ్ల మీద ఉన్న పరిస్థితి, దీని మీద బాధ్యతగా స్పందించాల్సిన విద్యాశాఖ మంత్రి ఏమో బాధ్యతారహితమైన కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు మీరు? సార్ యాక్చువల్ అయితే మేమేమనుకుంటున్నామంటే, మా జగనన్న మాకెవరికి అన్యాయం చేయరు, న్యాయమే చేస్తారని నమ్మకంతో మేము ఉన్నాము. న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. ఫైనల్గా న్యాయం అయిన తర్వాత మేము ఈ టెంట్ల నుండి కదులుతామండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్రలో కాంట్రాక్ట్ వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా మేము మా బిడ్డల్లాగా, మా అన్నదమ్ముల్లాగా, మా అక్క చెల్లెల్లాగా చూసుకుంటాము, వాళ్ళకి రెగ్యులర్ చేస్తాము, వాళ్ళకి మంచి భద్రత కల్పిస్తామన్నారు. ఆ భద్రత కోసం మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఇక్కడ ఈ టెంట్లో అందరం అన్ని సమగ్ర శిక్షా విభాగాలన్నీ పనిచేస్తున్నారు. అంటే అకౌంటెంట్లు ఉన్నారు, మెసెంజర్లు ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు, సిఆర్ఎంటీలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. అందరికీ న్యాయం చేస్తారని మేము ఇక్కడ కూర్చున్నామండి. సార్, మీరు చెప్తా ఉన్నారు జగనన్న మాకు ఎవరికి అన్యాయం చేయరు, న్యాయమే చేస్తారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు. వాళ్ళు నిజంగా అలా న్యాయం చేసేవాళ్ళు అయితే మీరు 14 రోజుల నుంచి ఇలా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? ఆల్రెడీగా బొత్స సత్యనారాయణ గారు, మా ప్రీతమ విద్యాశాఖ మంత్రి గారు మాకు ఆల్రెడీ చర్చలు జరిపారండి. చర్చలు జరిపేటప్పుడు చర్చల్లో సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మీరు నేటికి 20 సంవత్సరాలు బట్టి 25 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారో మేము వాళ్ళు ఏ సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు జాయిన్ అయ్యారు అని చెప్పేసి మేము డేటా తీసుకుంటాం త్వరలో ఎస్పీడీ ఆఫీస్ నుండి. ఆ డేటా ప్రకారం మీకు మేము హెచ్ఆర్ కానీ మీకు రెగ్యులర్ చేయడం కానీ ఏదో ఒకటి మేము నిర్ణయం తీసుకుంటాం. మాకు కొంత సమయం కావాలన్నట్టుగా మాట్లాడారు, కానీ మాకు నెగిటివ్గా మాట్లాడలేదు. కాబట్టి మేము ఆశతోనే మేము ఇక్కడ ఉన్నామండి. అంటే మీరు ధర్నా ఈ స్థాయి వరకు వచ్చే వరకు కూడా ప్రభుత్వం ఎందుకని మీ గురించి ఆలోచించలేదంటారు? ఎందుకంటే 2019 పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా మేము పర్మనెంట్ చేస్తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చెప్పిన పరిస్థితి. ఎలక్షన్లు కూడా వచ్చేసినాయి, ఇంకా 3 నెలలు గట్టిగా 90 రోజులు కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో మీరు మిమ్మల్ని చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించారు అని చెప్పి మీరు చెప్పినంత మాత్రాన న్యాయం జరిగిపోయినట్టే. అంటే నా పరంగా నేను ఏమనుకుంటున్నానంటే, యాక్చువల్ అయితే ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉందని అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే మిస్గైడ్ ఎక్కడంటే మనకి అధికారుల నుండి మిస్గైడ్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళే కమ్యూనికేట్ చేయట్లేదు గవర్నమెంట్కి, మా సమస్యలు గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ అయితే జగన్మోహన్ రెడ్డి వరకు ఈ సమస్య అనేది వెళ్తే గ్యారంటీ మాకు పరిష్కారం అవుతుందని మాకు గట్టి కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉన్నదండి ఇప్పటికి కూడా. 14 రోజుల నుంచి కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదంటారా మీ సమస్య? అంటే రమరమి మా ప్రీతమ విద్యాశాఖ మంత్రి గారు మాకు 5 రోజుల క్రితమే మాతో చర్చలు జరిపారు. అంటే అంతకుముందు మరి వెళ్ళలేదని అర్థం కదా మాకు. అందువల్ల అంటే 5 రోజుల్లో మేము వచ్చి 10 రోజుల్లోనే 5 రోజులకు ఆల్రెడీ మాకు చర్చలు జరిపారు. కాబట్టి ఇంకొక వారం రోజులు, ఒక 2-3 రోజుల్లోనే మాకు ఒక మంచి గుడ్ న్యూస్తో మేము ఇక్కడ టెంట్ల నుండి బయటకు వెళ్తామని మేము అనుకుంటున్నాం సార్. మేమైతే మీరు అంటా ఉన్నారు నెగిటివ్గా అయితే ఎక్కడా స్పందించలేదు, అంత సానుకూలంగానే బొత్స గారు మాట్లాడారు అని చెప్తా ఉన్నారు. నిజంగానే అంత సానుకూలంగా మాట్లాడినప్పుడు ఇంకా టెంట్లో ఎందుకు ఉన్నారు? అంటే మేము ఎందుకంటే సానుకూలంగా ప్రభుత్వం ఉన్నదని మేము అనుకుంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన 8-9 నెలలకే మా డిపార్ట్మెంట్లో కొన్ని వింగులకి సార్ మేము ఇలా ఉన్నది నాడు నేడు పన్నుల్లో రాత్రి పగలు తిండి తిప్పలనకుండా వర్షము కరోనా టైంలో కూడా మేము కష్టపడి పనిచేసాం. మా పరిస్థితి ఇలా ఉన్నది అనగానే మాకు శాలరీస్ హైక్ చేశారండి. 6,000 చిల్లర వరకు హైక్ చేశారు. అంటే ఏంటి, మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తేనే హైక్ చేశారు. మేము ఎంత కష్టపడతామో ఆల్రెడీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు అందరికీ తెలుసు. మరి మనం ఒక రిప్రజెంటేషన్ ద్వారా మాకు ఆ సమస్య ఆ రోజు మాకు శాలరీ పెంచినప్పుడు వచ్చిన 5-6 నెలలకే మాకు ఇంకా మంచి భద్రత కల్పిస్తారని మేమైతే గ్యారెంటీ అనుకుంటున్నామండి. మేము అదే ఆశతో మేము ఉన్నామండి. పెంచారు బాగానే ఉంది, కానీ ఇవ్వాల్సిన జీతాలు గత 2-3 నెలల నుంచి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జీతాల పరంగా వచ్చేసరికి అయితే మాకు రమరమి వచ్చాయి. ఒక నెల జీతం మాత్రం ఉన్నది పెండింగు. అంటే 2 నెలల జీతం పెండింగ్ ఉంది, 2 నెలలు విడుదల చేశారండి. యాజ్ పాసిబుల్ విడుదల చేస్తామని చెప్పేసి మన ఏఎస్పీడీ గారు వీళ్ళు కూడా చెప్పారండి. అది